నిరవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో మహానుభావుల యొక్క జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాం. ఈరోజు మన అదృష్టం సుధీంద్రబాబు గారి యొక్క జీవితంలోని విశేషాలని, వారి యొక్క సమాధి మందిరాన్ని దర్శించుకునే భాగ్యం మనకు కలిగింది. లోపలికి వెళ్ళేసి వారి యొక్క సమాధి మందిరాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉన్నాం. వారి యొక్క అద్భుతమైనటువంటి సమాధి మందిరం దగ్గరికి మనం వచ్చేసాం. సుధీంద్రబాబు గారి జీవితంలో అనేక అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. వారు వయసు ఎంత అనేది ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేరు. వారుతో తీసినటువంటి ఫొటోస్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలాగా వచ్చేవి. కొంతమంది హిమాలయాల్లో కనిపించారు అని చెబుతారు, కొంతమంది శ్రీశైలం అడవుల్లో కనిపించారు అంటారు. అట్లా కొంతకాలం ఈ గోదావరి జిల్లాల్లో వారు తిరిగాడారు. వారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు. చివరికి 2004లో వారు ఉండ్రాజవరంలో వారు సమాధి కావటం అనేది జరిగింది. ఆ ప్రదేశాన్ని మనకు వెనక భాగంలో మనం దర్శించుకుంటూ ఉన్నాం. చాలా అద్భుతమైన ప్రదేశం. ఈ యొక్క మహనీయుని యొక్క ప్రదేశాన్ని దర్శించుకోవడం అన్నా, ఇటువంటి మహానుభావుల యొక్క శక్తి స్థలాలని దర్శించుకోవడం అంటే మన శరీరంలోకి ప్రాణశక్తి నింపుకోవడమే. అట్లాంటి ప్రాణశక్తి మన శరీరంలోకి వెళ్ళి మనకు ఉన్నటువంటి 72,000 నాడుల్ని శుద్ధి చేసి మనల్ని ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతికి తీసుకువెళ్ళడానికి దోహదం చేస్తాయి. అటువంటి ఒక మహానుభావుడి యొక్క జీవితంలోని విశేషాలని, వారి యొక్క సమాధి మందిరాన్ని దర్శించుకునే భాగ్యం మనకి ఈరోజు కలిగింది. వారి జీవితంలో తీసినటువంటి కొన్ని చిత్రాలని మనకి ఇక్కడ ఆలయంలో ఉన్నాయి. వారి యొక్క సమాధి మందిరం చుట్టూ అవి చూసే ప్రయత్నం చేద్దాం. అవి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాన్ని దాల్చి ఉన్నాయి. అవి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి వచ్చేస్తూ ఉన్నటువంటి రూపాన్ని మనం చూడవచ్చు. ఈ ఫోటోని కానీ చూసినట్లయితే ఒక 70-80 సంవత్సరాల వయసులో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక ఫోటో ఉన్నది. ఆ ఫోటోను చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఒక 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాల లోపల వయసులో కలిగినట్లుగా ఈ ఫోటో గోచరిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఫోటోలో శైవ సాంప్రదాయాన్ని కలిగి ఉంటే, ఇక్కడ చూసినప్పుడు ఇది వైష్ణవ సాంప్రదాయంగా ఉపనయన పెళ్లి కొడుకులాగా కనిపిస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన విషయం. చూస్తూ ఉంటే ఒక్కొక్క ఫోటోకి వేరియేషన్స్ చాలా ఉంటాయి. అన్నీ కూడా కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే తీసినటువంటి ఫొటోస్. వీటన్నిటిలో కూడా రూపాలు మారుతూ ఉంటాయి, శరీర తత్వాలు మారుతూ ఉంటాయి. అటువంటి మహాయోగి ఎప్పుడో ఏ రామాయణ కాలంలోనూ కాదు, ఏ మహాభారత కాలంలోనే కాదు, 2004 వరకు ఇక్కడ జీవించి ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. వారి ఎన్నో ఫొటోస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వారి సమాధి మందిరం చుట్టూ ఆ అన్ని ఫోటోలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాగే వారు ఉన్నప్పుడు ఒక గోమాతని పెంచడం అనేది జరిగింది. ఆ యొక్క గోమాత సమాధి కూడా వారి సమాధి ఎదురుగానే చేయటం జరిగింది. ఆ సమాధి మందిరాన్ని కూడా మనం దర్శించుకుంటున్నాం. వారి సమాధి అక్కడ ఉంటే, వారి సమాధి మందిరానికి ఎదురుగా గోమాత యొక్క సమాధి కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. శ్రీ సుధీంద్రాయ పూజ్యాయ సత్ప్రేమామృతవర్షిణే జగన్మాతృస్వరూపాయ పితృపాదాయ తే నమః. నా పేరు రాణి గోపాలకృష్ణ. 1979లో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ట్రాన్స్ఫర్ అయ్యి తణుకు వచ్చాను. ఆ సందర్భంలో భరద్వాజ మాస్టర్ చెప్పగా సుధీంద్ర బాబు గారి దర్శనం చేసుకున్నాను. వారిని చూసిన వేళ విశేషం ఏమో, వారు కనిపించిన మొదటి క్షణంలోనే నాన్న మనది జన్మజన్మల బంధము అన్నారు. ప్రేమని ఆప్యాయంగా అపారంగా పంచిపెట్టారు. ఇవాళ ఈరోజు ఇది ఒక అద్భుతమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజున ఇక్కడ నేను కూర్చొని వారి బృందావనం దగ్గర వారి గురించి 2 మాటలు మాట్లాడే అవకాశం రావడం నాకు వారి అనుగ్రహం ఫలితం అని అనుకుంటున్నాను. వారి ఆశీస్సుల ఫలితం అనుకుంటున్నాను. బాబు అందరినీ కూడా స్నేహితులని పిలిచేవారు. ఎవరిని తను శిష్యులు, నా శిష్యులు అన్న మాట అనలేదు. నేను గురువుని అనే మాట కూడా అనలేదు. కేవలము ఆయన అందరికీ పంచిపెట్టింది ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమ అనుభవించిన వాళ్ళకే తెలుసు. దూరం నుంచి చూసిన వాళ్ళకి ఆయన అందలేదు. హృదయంలోంచి చూసిన వాళ్ళకి మాత్రం బాబుగారు చాలా దగ్గరగా అందారు. హృదయాన్ని చూశారు. మంచి మనసు ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరికి రానిచ్చారు. రుణానుబంధంగా రానిచ్చారు. వాళ్ళ జీవితాలనే మార్చేశారు. ఆయన వాస్తవంగా చెప్పాలంటే శ్రీశైలం నుంచి వచ్చారు. శ్రీశైలం అడవుల్లో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశారట. ఆయన తిరగని చోటు లేదుట. కానీ మన సైన్స్ ఒప్పుకొని సత్యం మాత్రం ఒకటి ఉంది. అదేంటంటే వారు అయోనిజులు. వారు సిద్ధి పొందినప్పుడు ఏ ఒక్కరూ రాలేదు. ఎప్పుడు వారు కూడా మా నాన్న మా అమ్మ అని అందరినీ అనడమే తప్ప స్వయంగా తన జన్మ తీసుకున్నటువంటి వాతావరణం గురించి ఎప్పుడు చెప్పలేదు. అదొక విచిత్రమైన ఆవిర్భావం. ఆయన ప్రేమని పొందిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదలకుండా ఉండేవారు. కానీ ఎక్కువగా ఆయన జనబాహుళ్యానికి దూరంగా ఉన్నారు. విశ్వంలో ఆయన చేయవలసిన పని చాలా ఉంది కాబట్టి లౌకికమైనటువంటి వ్యావహారికంగా జీవించే జీవుల దగ్గరికి చేరజేయడానికి ఆయన ఆలోచించేవారు. సాధ్యమైనంత మటుకి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేసేవారు. కానీ ఇందాక నేను ముందు చెప్పినట్లుగా హృదయంలోంచి ఆవేదనపూరితంగా కనుక వారిని ప్రార్థిస్తే వారైనా వారి దగ్గరికైనా రప్పించుకునేవారు, లేదా వారైనా వెళ్ళి వాళ్ళకి తమ ఆశీస్సులు ఇచ్చి వచ్చేవారు. ఆయన గురించి చెప్పాలంటే సముద్రం గురించి చెప్పడం లాంటిది. కాకపోతే ఒక్కటి మాత్రం సత్యం, కంచి పరమాచార్య మన భారతీయ సంస్కృతిలో ఏ సన్యాసికి అలాంటి బిరుదు మన జాతి ఇవ్వలేదేమో. నడిచే దేవుడు అని పిలుచుకున్నాం మనం అంతా. అలాంటి ఆ నడిచే దేవుడికి బాబుగారికి అత్యంత స్నేహభావం ఉండేది. పరమాచార్యుల వారు ఒక 5 నిమిషాలు మాట్లాడితేనే చాలా గొప్ప. అలాంటిది సుధీంద్రబాబు గారు వారు కూర్చున్నారంటే గంటల తరబడి మాట్లాడుకునేవారు. అది దాన్ని ఏమనాలి. అలాగే ఎందరో మహనీయులు బాబుగారి దర్శనానికి వచ్చేవారు. వాళ్ళందరినీ దేవతలు వచ్చేవారు. దేవతా దర్శనానికి వారు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర పాలకురాలు ఆ క్షేత్ర అధిదేవతలు వాళ్ళే మానవ రూపంలో వచ్చి బాబుగారిని లోపలికి తీసుకెళ్లేవారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో 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 చెప్పడానికి మన మనసు వాక్కు కూడా అందనటువంటి తత్వాన్ని మనం చెప్పడం ప్రయత్నించడం చాలా కష్టంతో కూడిన పని. వాస్తవంగా ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉందనడానికి ఒక గొప్ప నిదర్శనం ఇవాళ మా రవిశాస్త్రి. నాకు చెప్పాలంటే ఆయన జల్లిలముళ్ళు చదువుకున్నారు. నాకు అమ్మ అంటే అపారమైన కరుణ. ఇవాళ ఈ విధంగా నిలబడ్డానంటే అమ్మే. ఆయన ఎన్నోసార్లు నన్ను అడిగారు, బాబుగారి గురించి మీరు మాట్లాడితేనే మీ గురించి నేను చేస్తాను, చివటమ్మ గురించి మీరు చెప్తేనే నేను చేస్తాను. పాప ఇదే కాదు, ఎన్నో విషయాల్లో ఆయన నన్ను అడుగుతూ వచ్చారు. నేను ఏనాడు దాని విషయంలో నేను ఈ విధంగా మాట్లాడతాననే అవకాశాన్ని ఇవ్వలేదు. కానీ ఇవాళ నేను ఆయన నుంచి తప్పించుకోలేకపోయినాను. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చుట్టూ పండగ జరుగుతోంది, మహోత్సవం జరుగుతోంది. ఈ మహోత్సవంలో ఆయన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ నేను చూస్తున్నాను. ఈ 2 మాటల్లో చెప్పే అవకాశం ఆయన నాకు ఇచ్చినందుకు నేను ఆయనకి ఈ విధంగా నేను కృతజ్ఞతలు నా నాన్న సన్నిధానంలో చెప్పుకుంటున్నాను. వారికి మహాత్ముల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. బాబుగారి సుధీంద్ర బాబు గారి ఆశీస్సులు కూడా వారికి జన్మలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి. శ్రీ సుధీంద్ర బాబు గారితో నా పరిచయం 1977 శ్రావణ మాసం. అక్కడి నుంచి
1979లో దక్షిణ దేశ తీర్థయాత్రకు తీసుకెళ్ళారు. తర్వాత ఒకసారి తిరుపతి, తర్వాత తుంబురు తీర్థము, తర్వాత ఉత్తర దేశ యాత్రకి, ఒకసారి గంగా పుష్కరాలకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వస్తూ పూరి జగన్నాథ దర్శనం చేయించి తీసుకొచ్చారు. వారితోటి అనేక అనుభవాలు అనుకోండి, ఏం చెప్పలేము. వారితోటి వారి దగ్గర కలిసి ఉండటమే మా పూర్వపుణ్యం. ఒకసారి మాత్రం మీకు మాకు జన్మజన్మల సంబంధం రా అన్న, అదే మాకు వారి ఆశీస్సులతోటే ఇలాగా ఉన్నాం ఈ రోజుకి. అలాగా పౌర్ణమి గ్రహణాల్లో, సంక్రమణాలకి, నెక్స్ట్ పుష్కరాలకి తీర్థయాత్రలకు తీసుకొస్తూ 2004 నవంబర్ 28 వరకు వారి గురించి ఏం చెప్పలేము. నా ఉద్దేశం, నా ఇష్టదైవం గురువు, నా ఇష్టదైవం. వారి ఆశీస్సులతోటే ఎంతవరకు ఇలా కాలక్షేపం చేస్తాం. పూర్వం మేము విన్నది శ్రీశైలంలో తపస్సు చేసుకునేవారు దిగంబరంగా. అక్కడ కర్ణం గారు, గుండుగొన్న కర్ణం గారు ఏటా అక్కడికి శ్రీశైలం వెళ్తూ ఉంటే 2 సంవత్సరాలు చూసి 3వ సంవత్సరం ఇప్పుడు వారి మీద వస్త్రం వేశారట. ఆ వస్త్రం తీసేసేసి పడేస్తే మరలా సంవత్సరం వెళ్ళినప్పుడు వస్త్రం వేస్తే అది పట్టుకుని మరి బయలుదేరి వెళ్ళిపోతున్నారంట. జీపు ఆగిపోయింది. ఆ జీపులో వీరు కలిసి వచ్చారు. అక్కడి నుంచి గుండుగొలను కొంతకాలం ఉండి, తణుకు దగ్గర ఒడ్డూరులో కొంతకాలం ఉండి, తర్వాత సిద్ధాపురం వెళ్ళి అక్కడ రామాలయం కట్టించారు. సేమ్ భద్రాచల రామాలయం ఎలా ఉంటుందో అదే తోటి గణపతి స్థపతి గారిని తీసుకొచ్చి కట్టించారు. సిద్ధాపురం నుంచి పొలమూరు వచ్చి అక్కడి నుంచి కొంతకాలం మద్రాసు వెళ్ళి మళ్ళా పొలమూరు వచ్చి అక్కడి నుంచి 72లో తణుకొచ్చి 72 నుంచి 2004 వరకు ఈ ప్రాంతంలోనే సంచరించారు. ఎవరిని సాధ్యమైనంతవరకు ఎక్కువగా రానిచ్చేవారు కాదు. అందరూ భయమే. నాకు మాత్రం చెప్పింది, ప్రేమకు మించిన పెన్నిది లేదు నాకు చెప్పాను. అదే విధంగా అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వారి గురించి ఇంకేం మాట్లాడలే. నేను గోదావరి పుష్కరాలకు గట్టు నుంచి కిందకి జారాను. అక్కడ చిన్న దుబ్బు అడ్డొచ్చి ఆగాను, లేకపోతే పట్టారు లేడు. వారు నా చేతికి ఒక సంచి ఇచ్చారు. ఆ సంచితో అదే వారు చెప్పలేదు, పడ్డామని చెప్పలేదు, నేను చెప్పలేదు, వారు నన్ను అడగలేదు. ఆ రోజే అన్నారు, ఒరే మీరు మీ గురించి చెప్తాను, మేము జన్మల సంబంధం రా, అసలు మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అంటలోకి ఇంకా అక్కడికి స్టాప్ చేశారు. తల్లిదండ్రుల్ని గౌరవించుకున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నారు. ఎందుకంటే ఏమక్కర్లేదు, భగవన్నామం చేసుకో, అందరినీ ప్రేమించు. రాఘవేంద్ర స్వామి వారికి కూడా విద్య చెప్పాను అన్నారు బాల్యంలో శ్రీశైలంలో. అలాగే మన చివటం అమ్మగారు మహాత్ములు అక్కడికి వెళ్ళేవారట, చెప్పేవారు, విద్య చెప్పాను రా. లాస్ట్లో పరమపదించిన రోజుని స్వప్నంలో ఒళ్ళంతా విభూతి రాసుకుని దర్శనం ఇచ్చారు. అలాగే మా చిన్న అబ్బాయికి జ్యోతి స్వరూపంలో దర్శనం ఇచ్చారు. అదే రోజు 5 గంటలకే వారు పరమపదించారు. వారి ఇక్కడ ఆలయం కట్టుకున్నాం. ఇది మహాభాగ్యం, మా అదృష్టం. ఇక్కడే కొన్నాళ్ళు 40 రోజులు ఒక ఆయన ధ్యానం చేసుకున్నారు. ధ్యానం చేసుకుంటే వారిని సూక్ష్మ శరీరంతో హిమాలయస్
తీసుకెళ్ళి మహాత్ములను దర్శింపజేసి అరే అమ్మ ఎక్కడ ఉందో చూడరా అంటే అమ్మవారు వీరంతా భౌతికంగా కనిపించారు. అమ్మ మాత్రం విగ్రహ రూపంలో దర్శించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. మాకు క్షేత్రపాలకులు రామచంద్ర ప్రభు ఆయనే తీసుకెళ్ళి అనుభవం అది. ఇక్కడ నేను నా భార్య వచ్చి పిల్లలంతా వేరే ఉంటున్నారు, ఇంకా మేమిద్దరం ఉన్నాం, మేమే వచ్చి దర్శనం చేసుకున్నాం. విన్నమని అసలు వినలేకపోయాను. అప్పుడు మరలా ఇక్కడ ప్రదక్షిణ చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న నిదర్శనాలు వస్తాయి. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు, ఏమి ఇబ్బందులు ఉండవు. ఊళ్ళోనే చాలామందికి తెలియదు వారి గురించి ఏమి చెప్పలేము. వారి గురించి చెప్తుంటే ఎవరైనా వింటామంతే. ఇదంతా కూడా తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారని త్రివేది వారి పర్యవేక్షణలో ఈ గణపతి స్థపతుల వారు ఇక్కడికి వచ్చారు, ఈ ప్లాన్ ఇచ్చారు, ఇలా కట్టాము. రాజ్బాబు అని వారి పర్యవేక్షణలో మొత్తం అంతా ఇది అది ఇక్కడ ఉన్నారు నా భావం అంతే ఉన్నారు. ఇక్కడ తర్వాత వారి శ్రీచక్రం కూడా ఉంది, హృదయ స్థానం బంగారు. దాంతో ఇక్కడ బాబు గారిని ఇచ్చేశారు. అలాగే ఒక పుష్యరాగం ఉండేది, దాంతో ఆ బాడీలో అలాగే ఉంచేసేసి చేశారు. అంచేత ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు అంతే, ఇంకా సర్వము ఆయనే. అమ్మ ఆయన, పరమేశ్వరుడు ఆయన. కింద ఇక్కడ శ్రీచక్రం ఉంది, అది అందరికీ తెలియదు. ఆ రోజును చూసిన మాత్రం స్థపతి రానన్నారు. రాకపోతే అమ్మవారి కింద ఎవరేమో కాస్త ఇచ్చిన వాళ్ళకి ఏ లోటుపాట్లు ఉండి కాదు, అలాగే అనుగ్రహిస్తుంది. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ భరద్వాజ గురు నమః. నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలం వలన, నా ఆరాధ్య దైవం నా శ్రీరామచంద్రుడి కృప వలన, నన్ను ఈ మార్గంలో నడిపిస్తున్నటువంటి సాయి మాస్టర్ యొక్క కృపానుగ్రహంతో నేను భగవత్ స్వరూపులైనటువంటి శ్రీ సుధీంద్ర బాబు గారిని మొట్టమొదటిసారిగా కలవటం జరిగింది. చివటం అమ్మ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు మీరు ఇక్కడ దగ్గరలో సుధీంద్ర బాబు గారి మహాత్ములు ఉన్నారు, వారి దర్శనం చేసుకొని చెప్పడంటే వారి దగ్గరికి వచ్చాను. వారిని కలిసిన మొట్టమొదటిసారిగా వారు అడిగారు, మీరు ఇక్కడికి వచ్చి రావటంలోని కారణం ఏంటని. స్వామి మీ మహాత్ములని. ఎవరన్నారని. లేదు స్వామి మీ సన్నిధిని అనుభవించినాను, మీరు ఎంతో పెద్దలు కదా, మీ దర్శనం చేసుకుందామని వచ్చానన్నారు. పెద్దలంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు కదా, వారు పెద్దవారే కదా, వారిని పూజించవచ్చు కదా, వారిని ఆరాధించుకుని నా దగ్గర ఎందుకు వస్తారన్నారు. నేను మౌనంగా ఉండిపోయినాను. అలా చూస్తుంటే ఏం మాట్లాడారో తెలియదు, అలా చూస్తూ ఉండిపోయినాను. అలా ఆయన చూస్తూ చిరునవ్వు ఉన్నారు. సరే దర్శనం చేసుకున్నావు కదా, వెళ్ళిరా అన్నారు. సరే ఎంతో భయభక్తులతో నెమ్మదిగా వచ్చినాను. వారు నిజంగా అపాధ్యమైనటువంటి ప్రేమ నా మీద కురిపించేటట్టయితే మరీ వారి దర్శనం కావాలనుకున్నాను. అలా నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారి పెరటిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బావి దగ్గర కూర్చొని అక్కడ ముళ్ళకంచెల నుంచి మధ్య నుంచి అలా తొంగి చూస్తున్నారు. చాలు, నేను ఆరాధించిన సాయినాథుడి రూపంలో నన్ను అనుగ్రహించారనుకున్నాను. ఆ తర్వాత రెండవసారి మళ్ళీ బాబుగారిని దర్శించినాను. అది అప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతున్నది. ఈ సమయంలో వచ్చారేంటి అని అడిగారు ఆయన. స్వామి పూజ ఆచార్య ఇక్రాల భరద్వాజ గారిని దర్శించుకోవాలని వెళ్తూ ఉన్నాను, మధ్యలో మీ ఆశీర్వాదం పొందాలని వచ్చానన్నాను. ఇది మధ్యాహ్నం సమయం కదా, భోజన సమయం, మీరు భోజనం చేశారా అని అడిగారు. లేదు స్వామి. అయితే మీరు భోజనం చేయండి, నాకు కూడా భోజన సమయం ఉంది, మీరు వెళ్తే నేను వెళ్తానన్నారు. కానీ ఆయన అక్కడే ఎట్లా నుంచున్నారు, అలా ఉన్నారు. వెళ్ళండి, భోజన సమయం ఇది, భోజనం చేయండి అన్నారు. అలా వారికి నమస్కరించాను. అప్పుడు వారు చెయ్యి పైకెత్తి కుడి చెయ్యి, భరద్వాజ వీరికి దారి చూపెట్టు అన్నారు. అదే నా జీవితంలో వారి చివరి దర్శనం. తద్వారా మాస్టర్ గారి యొక్క భక్త సమ్మేళనం
రాష్ట్ర మొత్తంలో చేసే అద్భుతమైన అవకాశం కలిగింది. ఆ రకంగా ఉన్నతమైనటువంటి మాస్టర్ చెప్పిన సాయి మార్గంలో పయనం చేయడానికి శ్రీ బాబు గారు ఆ రకంగా తన అనుగ్రహ ఆశీస్సులు నాకు అందించున్నారు. నాకు బాబు గారు 1977 నుంచి తెలిసండి. ఒకసారి మేము ఆయనకి ఏంటంటే ఒకళ్ళ ఇంట్లో ఉండేవారు ఆయన. వాళ్ళ మనవడు నేను క్లాస్మేట్స్. ఈ బాబు గారు వాళ్ళ ఇంట్లో ఉండేవారు. నాకు ఏం చెప్పాడంటే బాబు గారికి చేతికి బంగారం వాచి ఉంటుందిరా, అది చూడరా అన్నారు. మేము ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. మేము బాబు గారు అంటే ఎవరో తెలియదు మాకు. ఆ వాచి చూడడానికి వెళ్ళాను నేను ఫస్ట్ 1977. అప్పుడు నాకు 10 సంవత్సరాలు. ఆ వాచి చూసిన తర్వాత బాబు గారిని చూశాను. తర్వాత నాన్నగారికి పరిచయం. మా అందరూ రెగ్యులర్గా కూడా అప్పటి నుంచి 2004 వరకు కూడా మేము ఏ పని వచ్చినా, మాకు ఏ సమస్య రాని, మంచి జరగనాయి చెడు జరగనాయి, ఏం జరిగినా మేము వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా మమ్మల్ని ఎందుకు ఈ టైంలో వచ్చామని కూడా ఎప్పుడు అనేవారు కాదు. ఏ టైంలో వెళ్ళినా కానీ మమ్మల్ని రమ్మని మాట్లాడేవారు. ఆయన ఒకటే చెప్పారు, తల్లిదండ్రిని మించిన దైవం లేదు అని చెప్పేసి అన్నారు. అలాగే మేము కూడా ఆయన మమ్మల్ని పుష్కరాలకి అది తీసుకెళ్ళేవారు. ఆయన మేము కలిసి స్నానం చేసాం. అలాగే మేము ఎప్పుడు వెళ్ళినప్పుడైనా ఒకసారి స్వయంగా టీ అది పెట్టి ఆయనే ఇచ్చేవారు. టీలో కారం బాగుంటుందని బూందీ అది కలిపి ఒకే డబ్బాలో పెట్టి ఆయన తీసుకుని తింటుంటే మమ్మల్ని కూడా తీసుకున్నారు. పెద్ద ఆయన మనం వెనకాడితే కాదురా అని మళ్ళీ ఆయనే తీసుకోమని అలాగా మేము అందరం కూడా కలిసిమెలిసి భోజనాలు చేయటం, అలాగే టిఫిన్లు చేయటం, స్వయంగా వండి పెట్టడం. అలాగే వెళ్ళినప్పుడల్లా కూడా మనకి మంచి మాటలు చెప్పడం. రా అక్షరం మీద, అరే రామ అనే దాని మీద ఓన్లీ రా మీద చెప్పడానికి మినిమం 3 రోజులు పడుతుందిరా అంటే, రామ అనే మాట అంత స్వచ్ఛమైనది అని చెప్పేవారు. మనకేంటంటే ఇక్కడ కలిసిమెలిసి తిరగటంతో మాకు చిన్నప్పుడు ఎగ్జామ్స్ జరిగినా ఇంకోటి జరిగినా వెళ్ళి ముందర వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం, చెప్పేవాళ్ళం. అలాగే ఒకసారి మాకు మా అబ్బాయి చిన్నప్పుడు తీసుకెళ్ళాం. పాలింగ్లో ఉండేవారు అప్పుడు. తీసుకెళ్తే ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి పేరు కూడా ఆయనే సెలెక్ట్ చేశారు, ఆదిత్య. వీడికి కొంచెం ప్రొఫెసర్ లక్షణాలు ఉన్నాయా అని అంటే, వాడు ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లాండ్లో ఉన్నాడు. పిహెచ్డికి వెళ్ళాడు. ఎంఎస్ అయ్యిందండి మొన్నే. ఇప్పుడు పిహెచ్డికి ట్రై చేస్తాడు. అలాగే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మనకి అయింది. స్వచ్ఛమైన మాటలు చెప్పేవారు. ప్రేమతోటి ఉండంటారా ప్రతి వాళ్ళతోటి అని చెప్పేవారు. మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా, నాన్నగారు, మేము అందరం కూడా మమ్మల్ని నాన్నగారిని ఏమనేవారంటే తండ్రి గారు అనేవారు. అలాగే మమ్మల్ని సోదరుల భావంతో పిలిచేవారు. అందు గురించి ఆయన ఎప్పుడూ కూడా 2004 సిద్ధిపొంది ఇక్కడే ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అదేంటంటే మన యొక్క స్వభావాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. ఒకసారి ఏదో చిన్న విషయం వచ్చి నేను ఆ తమ్ముడు ఇద్దరం కలిసి మాట్లాడడానికి వెళ్ళాము 2000లో. అది ఏదో చాలా పెద్ద సమస్య. అక్కడికి వెళ్ళి మేము చెప్పాం, ఏముండదురా నాన్న, మీరు ముందర నడవండి, మీరిద్దరు, నేను వెనకాల ఉన్నాను, నేను మీకు. ఆ ఒక్క మాటతోటి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విషయమైనా మేము ముందరికి వెళ్తూ ఉంటాం. మాకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయనే చూసుకుంటాం.
అద్భుతమైన విషయాలు సుధీంద్ర బాబు గారి గురించి, వారిని ఎంతోమంది ఇక్కడ నాయన గారని స్నేహభావంతో ఎంతోమంది కలుసుకుంటూ ఉండేవారు. ఎంతోమందికి ఎన్నో మహిమలు చూపించారు. అట్లాంటి మహానుభావుడి గురించి ఈరోజు మనం అందరం తెలుసుకునే భాగ్యం, వారి యొక్క సమాధి మందిరాన్ని, వారి బృందావనాన్ని దర్శించుకునే భాగ్యం మనకు కలిగింది. మరొక్కసారి మరొక్క విశిష్ట అతిథితో మనం కలుసుకుందాం. ఇంకొక మహనీయుడి యొక్క జీవితంతో కలుసుకుందాం. అప్పటి వరకు ఇది నిరంతరాయంగానే సాగుతూ ఉంటుంది, నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. ఈ యొక్క భాగానికి విరామం. ఈ యొక్క కార్యక్రమం నిరంతరాయం. జ్ఞానగంగా ప్రవాహం అనేది నిరంతరాయంగానే సాగుతూ ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. శుభం. నమస్కారం.